అందరికీ జైపీ. నేను మీ సుజాత రాములు కోనేటి, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి. ఇవాళ మనం మార్కెట్కి వచ్చినాము. అక్కడ చూస్తే అమ్మ ఒడ్లు గిట్టుబాటు ధర లేక 4-5 రోజుల నుంచి 7-8 పుట్టెల ఒడ్లు కుప్ప పోసుకొని వాటి కావాలి తినక రగ్గు తెచ్చుకొని మరి అక్కడే పండుకునే పరిస్థితి ఉంది. వాటి కావాలి. మరి ఇలా ఈ తమ్ముడు మొక్కజొన్న తీసుకొచ్చి ఇలా 3 రోజులు అవుతుంది మార్కెట్ తీసుకొచ్చి గిట్టుబాటు ధర లేక వీటిని ఎత్తి తిప్పబెట్టుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి ఆరబెడతారు. నాయకులారా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకునే మీరు కనీసం రైతులు దేశానికి వెన్నుముక రైతులు అని చెప్పుకుంటాం. మరి అట్లాంటి రైతులు ఇలా ఎండల మాడికంట కుటుంబాలను వదిలేసి ఆకలి కడుపుతోటి ఇట్లా ఇంత బాధపడకంటే అవస్థ తీస్తారు. మరి ఈ బాధ మీకెందుకు తెలుస్తలేదని నేను అడుగుతున్నా. ఏసీ రూములలో తిరిగే నాయకులారా, ఏసీ కార్లలో తిరిగే నాయకులారా, గవర్నమెంట్ మారితే మన బతుకులు మారుతాయని సొల్లు కబుర్లు చెప్పిన మన సొల్లు నాయకులారా, మీకెందుకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లేదని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఇట్లాంటి వాళ్ళ బతుకులు ఇంకెప్పుడు మారుతాయి? ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, మీ ఆస్తులు మారుతున్నాయి, కానీ మా బతుకులు ఎందుకు మారతలేవని నేను అడుగుతున్నా. అదే బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యం వస్తే, మా రాజ్యం వస్తే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే గిట్లాంటి వాళ్ళ బతుకులు గిట్లా ఉండవు. వీళ్ళ కాడికి మేమే వచ్చి వాళ్ళ ఇళ్ళ కాడికి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ రైతులు, మన రైతులు, దేశానికి వెన్నుముక అని చెప్పుకునే మన రైతులు అప్పుల పాలై పురుగుల మంది దాగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మేము చేయూతనిస్తాం, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మేము అండగా ఉంటాం. మీ అందరు ఆలోచించి ఏనుగు గుర్తు మీద 3వ నెంబర్కి ఓటేసి గెలిపిస్తే మన బతుకులు ఎందుకు మారవో నేను చేసి చూపిస్తా. మీ అందరి కాళ్ళకు దండం పెట్టి అడుగుతున్నా, మన బతుకులు మారుతందుకు ఒక్క అవకాశం నాకు ఇయ్యరి మార్పు కోసం.